నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుంచి బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా లక్షలాది కదిలి వచ్చారు. తీరని కోరికలు తీర్చే దేవుడిగా భావిస్తూ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కార్మికులు భారీ ఎత్తున ఉదయం నుండే స్వామివారి దర్శనానికి వరుస సంఖ్యలో నిలబడి ముందుగా గణపతిని, వెంకటేశ్వర స్వామి తర్వాత అలివేలు మంగను దర్శించుకుని తరించుకుని ఆనందోత్సవంలో భక్తులు మునిగిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమీన్పూర్ పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం కోసం మంచినీటి వసతి, ఎమర్జెన్సీ ఆసుపత్రి, కరెంట్ అంతరాయం జరగకుండా జనరేటర్ ఏర్పాటు చేశారు. గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వాదశము చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు దాదాపు ఉదయం నుంచి భక్తులు ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది వచ్చారు. క్యూ లైన్ చాలా వరకు ఏర్పాటు చేయడం చాలా పెద్దగా ఉండే. బట్ మేము ఇక్కడ అందరము వాలంటీర్గా ఉంటూ భక్తులకు త్వరితగతిన పూజా కార్యక్రమాలు, దర్శనం వచ్చే విధంగా చేయడం జరిగింది. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.
మీరు కొంచెం లోపలికి వెళ్తారా? వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. జరగాలండి. తీర్థప్రసాదాలు పక్కన జరగాలి. ఇంకా తీర్థప్రసాదాలు స్వామి మాట్లాడతారు నిమిషం బయట ఉన్నారు నానాజీ సార్ సార్ వాయిస్ ఓకే అది వాయిస్ ఇక్కడ ఇస్తాను నేను వచ్చేయండి హరి ఓం ఉదగ్రహస్థం ధృతశంఖచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం అస్తద్వయేన శ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఓ నమో వెంకటేశాయ. శ్రీ బీరాంగూడగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో ఉదయం 3:30 స్వామివారికి సహస్రనామార్చన, తదనంతరం కూడా 5 గంటలకి ఉత్తరద్వార దర్శనంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి అనగానే, ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోంచి మేలుకొని ఉత్తరద్వారం దగ్గర ఉంటారన్నమాట. ఆయన 6 నెలలు పడుకుంటే 6 నెలలు లేచి ఉంటారన్నమాట. అంటే మార్గశిర మాసానికి పుష్యమాసానికి మధ్యలోకి వచ్చేటువంటి ఇదే ముక్కోటి ఏకాదశి అనమాట. ఈరోజు సకల దేవతలందరూ కూడా, అంటే ముక్కోటి దేవతలందరూ కూడా వేకువజామునే ఆ ద్వారం వద్ద వేచి ఉండి యక్షరులు, కిన్నరులు, కింపురుషులు అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనార్థం గురించి వాళ్ళందరూ కూడా ఉత్తరద్వారం ద్వారా రావడం ద్వారా మన మానవ జన్మలో కానీ చేసేటువంటి పాపాలన్నీ కూడా పోయి సుఖశాంతులతో ఉంటాయని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం చెప్తోంది. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు సాక్షాత్ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించిన రోజు కూడా వైకుంఠ ఏకాదశి. అలాగే పరమేశ్వరుడు అలాహలాని అంటే విషాన్ని మింగిన రోజు కూడా ఈరోజు కాబట్టి ముక్కోటి అంటే కోటి ఏకాదశులు కలిగితే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిదే ముక్కోటి ఏకాదశి రోజు. కాబట్టి ఈరోజు జనులందరూ కూడా అనేక వేలాది మంది కూడా మన దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవడం ద్వారా వారి యొక్క చిరకాల కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి భక్తులు అనేక మంది కూడా మన దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, మన దేవాలయం సిబ్బంది కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా సకల వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి క్యూ లైన్లు, అలాగే పోలీసు వారు కూడా మన దేవాలయం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా క్రమశిక్షణతో దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసాం. అలాగే మన ఆలయ చైర్మన్ గారైనటువంటి కెప్టెన్ మందన గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే మేనేజర్ గారైనటువంటి వీరభద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ముగిశాయి. హరి ఓం తత్సతు. స్వామి ఇక్కడ ఉదయం ఎన్ని గంటల నుండి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు? భక్తులందరూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే వీరు కోరిన కోరికలను నెరవేర్చే వాళ్ళు ఏమని మొక్కుంటారు? ఎన్ని సంవత్సరాల నుండి ఈ బీరంగూడ గుట్టపైన వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారు ఈ దేవాలయం 2000లో శంకుస్థాపన అయింది. 2006వ సంవత్సరంలో ప్రతిష్ట అయింది. ఇప్పటికి దేవాలయం నిర్మాణం జరిగి గత 18 సంవత్సరాలు జరుగుతోంది. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం దినదినాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా అధికంగా భక్తులు ఏర్పడుతూ ఉన్నారు.
అలాగే మన స్వామివారి దగ్గర ఏంటంటే ఏ కోరిక కోరుకున్నా కూడా తొందరగా నెరవేరుతుంది కాబట్టి ఈ బీరాంగూడ వాసులు అలాగే అందరూ కూడా ప్రతి శనివారం కూడా బాగా కూడా వచ్చి జనాలందరూ కూడా స్వామివారిని వీక్షిస్తూ ఉంటారు దర్శనం చేసుకుని. వీళ్ళకి ఏమైనా అన్న ప్రసాదం ఏర్పాటు అన్నప్రసాదం అంటే మనకి ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రానికి ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తదనంతరం కూడా ప్రసాద వితరణ అలాగే అన్నప్రసాదం కూడా జరుగుతుంది. అలాగే మన దేవాలయాన్ని మాఘమాసంలో మాఘ పౌర్ణానికి స్వామివారి యొక్క వార్షికోత్సవాలు మహావైభవంగా జరుగుతూ ఉంటాయండి. బ్రహ్మోత్సవాలు ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పుడు ఫిబ్రవరి 9th నుంచి 12th వరకు మా గుడిలో బ్రహ్మోత్సవం ఉంది. అందరూ వచ్చి కార్యక్రమాలు పాల్గొనాలంట కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ప్రతి నెల శ్రీ శ్రావణ నక్షత్రం సందర్భంగా పూజలు, అభిషేకం, అర్చన, పాలాభిషేకం అన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఈ గుడిలో అన్నదానం కూడా జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధులు ఎలా జరుగుతాయి ఇక్కడ కూడా అంత మంచిగా చేస్తారు మా సారు అని చాలా శ్రద్ధ భక్తులందరూ అధికంగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. క్లోజ్ అయిందా కనీసం